హలో ఎవ్రీవన్. సో కొత్తగా యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, క్రియేట్ చేసేద్దాం. సో ఇక్కడ అంటే కంటెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంటెంట్ పర్ఫెక్ట్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏ రేషియోలో మనం అప్లోడ్ చేయాలి, అలానే ఏ టైంకి మనము షెడ్యూల్ చేయాలి, సో అలానే ఎలాంటి థంబ్నెయిల్స్ పెడితే అంటే ఆడియన్స్ అనేది అట్రాక్టివ్గా చూస్తారు. సో ఇలాంటి నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది మనకు ఉన్నాయి. సో ఒక్కొక్కటి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు కూడా పర్ఫెక్ట్ అండ్ క్లారిటీగా అర్థం చేసుకోండి. వెంటనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేయండి. అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ నా వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి అంటే, సో ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పుడైతే మీరు మైండ్లో క్రియేట్ అంటే మైండ్లో మీకు ఎప్పుడైతే లైక్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే కొత్తగా ఛానల్ పెట్టాలి అనే థాట్ వస్తుందో, ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏమంటే కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం. సో కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. అది ఏంటంటే, సో కంటెంట్ అనేది అంటే ఏమిటి, సో కంటెంట్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను లేడీస్కి చెప్తా చూడండి. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ చాలామంది ఉంటారు. సో చూడండి, లైక్ ఎడ్యుకేటర్స్ కానీ స్టూడెంట్స్ కానివ్వండి, సో ఎవరైనా సరే. సో చూడండి, ఫస్ట్ థింగ్, సో మీరు ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ వీడియోస్. సో కుకింగ్ వీడియోస్ చూడండి, లైక్ సెలెక్ట్ చేసుకోండి. అంటే లైక్ వంటల గురించి అంటే టిప్స్ ఇవ్వడం కానీ, సో వంటలు ఎలా చేయాలి అనేది కానీ, సో రకరకాలుగా మనం కుకింగ్ టిప్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ చేయొచ్చు మనం. అంటే లైక్ డిషెస్ ప్రిపేర్ చేయడం కానీ, సో వెరైటీగా అనమాట. సో వెరైటీస్ ప్రిపేర్ చేసి వాటిని అప్లోడ్ చేయడం కానీ, సో ఇలాంటివి చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏమి అంటే బ్యూటీ టిప్స్ ఇవ్వడం. అంటే మీరు ఇలాగ లైక్ క్రీమ్స్ కానీ లేకపోతే లైక్ హెయిర్ పెరగడానికి ఏమైనా బెనిఫిట్స్ చెప్పడం కానీ, సో ఇలాంటి కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పే కంటెంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి లైక్ ఏదన్నా లైక్ చెట్లు కానీ, సో ప్లాంట్స్ ఎలా గ్రో చేయాలి అంటే లైక్ కొత్త సీడ్స్ వల్ల అంటే ఏమన్నదేమి కొత్తవి లైక్ కొత్తగా ఏదైనా ఫ్లవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇంకా హౌస్ వైఫ్స్ అయితే లైక్ ఏమన్నా కంటెంట్ ఏమన్నా ముగ్గులు క్రియేటివిటీగా క్రియేట్ చేయడము అలాంటివి. అంటే బ్యూటీ టిప్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అలానే ముగ్గులు ఏవైనా కానీ కొత్తగా క్రియేట్ చేసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో అలా అనమాట. నెక్స్ట్ వన్ మీరు ఏదైనా శారీస్ బై చేయడం కానీ వాటిని వాటి డిజైన్స్ కానీ ఆడియన్స్కి చూపించండి. సో అండ్ ఇప్పుడు ఏదైనా మీషోలో సమ్ శారీస్ బై చేయండి. నాట్ ఓన్లీ మీషో, ఏదైనా షాపింగ్కి వెళ్ళి సమ్ శారీస్ బై చేశారు, మీకు నచ్చాయి. సో వాటి డిజైన్స్ని ఆడియన్స్తో షేర్ చేయండి. సో ఈ శారీ డిజైన్ ఇలా ఉంది, సో నాకు నచ్చింది, సో మీరు కూడా బై చేయాలంటే కింద లింక్స్ అనేది ఇవ్వండి. సో ఆటోమేటిక్గా ఆడియన్స్ వాటిని ఇష్టపడినట్లయితే సో వాళ్ళు కూడా బై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కూడా మీకు సబ్స్క్రైబర్స్ పెరగచ్చు, అలానే వ్యూస్ రావచ్చు, వాచ్ టైం పెరగచ్చు, సో ఫైనల్గా డబ్బులు రావచ్చు. సో అలానైనా సో ఈ విధంగా రకరకాలుగా మనము కంటెంట్ అనేది షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, సో ఇప్పుడు జెంట్స్కి. సో జెంట్స్ వరకు వస్తే ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనే డౌట్ చాలా వరకు ఉంటుంది. సో జెంట్స్ వరకు వస్తే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అవుట్ఫిట్స్ తీసుకోండి. లైక్ నాట్ ఓన్లీ ఫర్ లేడీస్కే కాకుండా జెంట్స్కి కూడా ఉంటాయి కదా. సో చూడండి, ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ షాపింగ్ చేసినప్పుడు ఆ అవుట్ఫిట్స్ అంటే ఎలా మీరు ఎలా ధరిస్తే వాటి అంటే లుక్స్ ఎలా ఉంటాయి. సో హెయిర్ స్టైల్స్ కానీ, సో రకరకాల సెలూన్స్లో మీరు యూజ్ చేసే హెయిర్ స్టైల్స్ కానీ, సో రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇంకొక టిప్, ఏదైనా మీరు కొత్త ప్లేసెస్ని విజిట్ చేస్తారు అంటే టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ, సో అక్కడ ఏదైనా కొత్త ప్లేసెస్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ హిల్స్ కానీ, సో అలా కొత్త ప్లేసెస్ చూసినప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆడియన్స్కి అందరికీ హార్స్ హిల్స్ తెలియకపోవచ్చు. సో మీరు ఏదైనా కొత్తగా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా టెంపుల్స్కి వెళ్ళండి, పురాతనమైన టెంపుల్స్ కానీ కొత్తగా కట్టిన టెంపుల్స్ కానీ ఏమైనా టెంపుల్స్కి వెళ్ళండి. తెలియని విషయాలు తెలియని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చిందంటే తెలియని విషయాల గురించి చెప్పడమే కంటెంట్ క్రియేషన్, అంతే. సరేనా? ఓకేనా? సో టైలరింగ్ టిప్స్ కానీ, సో చాలా ఉన్నాయి ఇక్కడ. సో అలానే మీరు ఇంకా ఏదైనా ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేచర్ గురించి చెప్పండి. ఇంకా ఏదైనా అగ్రికల్చర్ ఐడియాస్ ఉంటే అగ్రికల్చర్ అంటే ఇంకా ఫార్మింగ్ ఐడియాస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పు లేదు. సో ఎందుకు అంటే యూట్యూబ్ ఎప్పుడు కూడా న్యూ ఐడియాస్ని కంటెంట్ని క్రియేటివిటీగా ప్రొవైడ్ చేయడమే
సో యూట్యూబ్ అనేది అందరికీ ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది. సో కాబట్టి ఏదైనా కొత్తగా క్రియేట్ చేయండి, కంటెంట్ని కొత్తగా ప్రొవైడ్ చేయండి, ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ ఇష్టపడేదిగా మీరు వీడియోస్ అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి యూట్యూబ్లో 2 వేస్గా మనం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఒకటి షార్ట్ వీడియో, రెండోది లాంగ్ వీడియో. సో షార్ట్ వీడియో రేషియో ఎప్పుడు కూడా 9:16లో పెట్టుకోండి. సో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు మొబైల్లో ఎలా చేయాలనేసి. 9:16 పెట్టుకోండి. లాంగ్ వీడియో ఎప్పుడు కూడా 16:9 రేషియోలో ఉండాలి. ఓకేనా? సో ఆ మొబైల్ ఎలా షూట్ చేయాలనేది ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను ఇప్పుడు. లెట్ స్టార్ట్. చూడండి, ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి గ్యాలరీ ఓపెన్ చేయండి. సో ఇది అందరికీ తెలిసింది. సో గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, సో ఈ వీడియో నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, సో మీకు ఇప్పుడు ఫస్ట్ షార్ట్స్ చూపించేస్తాను, తర్వాత వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సో నేను ఈ వీడియోని తీసుకుంటున్నాను. సో ఇది కూడా చూడండి, ఈ వీడియోని తీసుకోండి. సో ఫస్ట్ మీరు వీడియో తీసుకోండి, అది షార్ట్గా అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని తీసుకుని ఇప్పుడు షార్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి క్రాప్, ఎడిట్ ఉన్నాయి. సో క్రాప్ పైన క్లిక్ చేయండి. సో క్రాప్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలా వీడియో ఇలా వస్తుంది. సో క్రాప్ పైన క్లిక్ చేసినప్పుడు షార్ట్గా అయితే రేషియో ఎంత ఉండాలని చెప్పాను, 9:16. సో ఇప్పుడు చూడండి, లాంగ్ వీడియో అనేది షార్ట్ వీడియో అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇలా సేవ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు సేవ్ అవుతుంది వీడియో అనేది. సో ఇప్పుడు లాంగ్ వీడియో అనేది నార్మల్ వీడియో అనేది నేను షార్ట్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు వీడియో అనేది ఇలా సో సేవ్ అయిపోయింది. సో చూడండి, ఇప్పుడు ఇది షార్ట్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది యూట్యూబ్లోకి ఎలా అప్లోడ్ చేస్తాను చూడండి. సో బ్యాక్ రండి. సో యూట్యూబ్ అనేది ఓపెన్. సో యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా. సో ఆన్లైన్లోకి వచ్చాను. సో ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఇక్కడ 4 ఆప్షన్స్: వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్. సో లైవ్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే, సో ఎప్పుడైతే మీరు అబౌవ్ 50 సబ్స్క్రైబర్స్ ఉంటారు అప్పుడు మాత్రమే లైవ్ ఆప్షన్ వస్తుంది. అంతవరకు లైవ్ ఆప్షన్ రాదు సో నాకు ఇప్పుడు 50 పైన ఉన్నారు, నాకు ఇప్పుడు అబౌవ్ 500 ఉన్నారు కాబట్టి సో నాకు లైవ్ ఆప్షన్ 700 పైన ఉన్నారు కాబట్టి లైవ్ ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు చూడండి, షార్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు షార్ట్ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు యాడ్ అనేసి ఇక్కడ వీడియో చూపిస్తుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మన అందరికీ మొబైల్లో. సో ఇప్పుడు యాడ్ పైన క్లిక్ చేయండి. సో యాడ్ పైన క్లిక్ చేస్తే సో చూడండి, నా వీడియోస్ అన్నీ ఇలా ఉన్నాయి. సో ఇందాక మనం కన్వర్ట్ చేసుకున్న షార్ట్ అయితే ఎక్కడుందో సో వెతికేద్దాం. సో షార్ట్ అయితే చూడండి ఇక్కడ ఉంది. సో చూడండి, ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్న షార్ట్ అయితే ఇక్కడ ఉంది. సో 46 ఉంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు వీడియో అయితే ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది వీడియో? 3 minutes ఉంది. సో 3 minutes వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు. బట్ నా వీడియో ఎంతవరకు ఉందంటే 46 మాత్రమే ఉంది. సో అలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో డన్ పైన క్లిక్ చేయండి. సో డన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ప్రాసెస్ అవుతుంది వీడియో అన్నమాట. సో వీడియో ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో యాడ్ సౌండ్. ఇన్ కేస్ ఒకవేళ మీ వాయిస్ ఇవ్వకుండా మీరు ఏదైనా సౌండ్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలా యాడ్ సౌండ్ పైన క్లిక్ చేసి మూవీస్ అని చూడండి, ప్రేమలో లేటెస్ట్ సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఇలా క్లిక్ చేస్తే బ్లూటిక్ వస్తుంది. సో ఈ బ్లూటిక్ పైన క్లిక్ చేశారంటే మీ వీడియోకి ఈ సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి, ఈ సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఈ సాంగ్ వద్దు వేరేది కావాలి అంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఇలా వస్తుంది. సో మళ్ళీ కూడా యాడ్ సౌండ్ పైన క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఏ సౌండ్ కావాలో ఆ సౌండ్ సో ఇలా సో చూడండి, ఇలా సెలెక్ట్ అయిపోతుంది. జస్ట్ బ్యాక్ వచ్చేయండి. సో నాకు ఏ సాంగ్ వద్దు అనుకుంటున్నా కాబట్టి సో నేను ఇవ్వలేదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, నా వీడియోని నేను యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ పైన క్లిక్ చేశారు కదా. సో ఆల్రెడీ నేను యాడ్ చేసుకుని ఇప్పుడు చూడండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో టైమ్ లైన్ ఉంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఒకటి, వీడియో ఎడిటింగ్ ఒకటి, మ్యూట్ సౌండ్ ఒకటి, ఇలా 5 స్టిక్కర్స్ యాడ్ చేయడం, ఇలా 5 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, టైమ్ లైన్ అంటే ఏమి అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ చూడండి షార్ట్స్ చేసేటప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూడండి వీడియో స్టార్టింగ్లో హాయ్ ఎవ్రీవన్ అని వస్తుంది చూడండి. సో ఇలా అన్నమాట నేను టైప్ చేశాను. సో బ్యాక్ వచ్చి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఇచ్చాను.
ఇక్కడ టైమ్ లైన్ పైన క్లిక్ చేయండి. టైమ్ లైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆన్ లైక్ ఏ లైక్ ఉంటుంది క్యాపిటల్ అండ్ స్మాల్ ఏ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ హాయ్ ఎవ్రీవన్ అని టైప్ చేస్తున్నాను నేను. ఇక్కడ హాయ్ ఆల్ అని ఇద్దాం. సో హాయ్ ఆల్ అని ఇచ్చాను. ఇన్ కేస్ మీరు కలర్స్ చేంజ్ చేసుకొని ఇక్కడే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫాంట్ టైప్ చేంజ్ చేసుకోవాలంటే చూడండి హాయ్ ఆల్. సో ఇలా కూడా మీరు రకరకాలుగా చేంజ్ చేసుకోవచ్చు అండి. మన లైక్ మెనీ ఆప్షన్స్ ఇచ్చింది. సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మెనీ టైప్స్గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫార్మాటే చేంజ్ చేసుకోవాలి అంటే చూడండి లైక్ చేంజ్ అవుతూ ఉంది. సో ఇలా అన్నమాట రకరకాలుగా మీరు చేంజ్ చేసి చూడండి హాయ్ ఆల్ హ్యాండ్ రైటింగ్ టైప్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ లైక్ చూడండి ఇక్కడ చేసిన తర్వాత డన్ పైన క్లిక్ చేయండి. సో డన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మీరు ఎక్కడికి కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు. సో హాయ్ ఆల్ అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను ఒక పక్కన. సో అది ఎంతవరకు ఇవ్వాలా? సో వీడియో స్టార్టింగ్లో ఇస్తే చాలు నాకు, దాన్నే టైం లైన్ అంటాం. చూడండి వీడియో స్టార్టింగ్లో ఇస్తే చాలు. సో హాయ్ ఆల్ అనేసి నాకు వీడియో స్టార్టింగ్లో వస్తే చాలు. సో ఇది లైక్ ఇక్కడ ఈ లైన్ అనేది మీరు డ్రాగ్ చేసుకోవాలంటుంది ఎంతవరకు రావాలో. సో నాకు వీడియో హాఫ్ వరకు హాయ్ అని రావాలి అంటే హాఫ్ వరకు, సో మధ్యలోనే స్టాప్ అయిపోవాలి అంటే లైక్ స్టార్టింగ్లో మాత్రం హాయ్ అని వస్తే చాలు కదా, అంతవరకు డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు డన్. సో ఇప్పుడు చూడండి వీడియో అనేది ఎలా ప్లే అవుతుందో. సో ఫస్ట్ నుండి ప్లే చేద్దాం. ప్లే చేయండి. చూడండి హాయ్ ఆల్ మధ్యలో వస్తుందా, మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. సో వెళ్ళిపోయింది. ఇలా అన్నమాట టైం లైన్ అనేది ఇలా తీసుకోవాలా. నెక్స్ట్ చూడండి సో ఇన్ కేస్ మళ్ళీ ఇంకొకటి లైక్ ఎనీ క్వశ్చన్స్ అనేసి నేను అడగాలనుకుంటున్నాను. సో మధ్యలో నాకు ఒక లైక్ నేను క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. సో ఎనీ క్వశ్చన్స్ అనేది నేను ఇలా అడగాలనుకుంటున్నా. సో కలర్ ఏదైనా చేంజ్ చేద్దాం. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అనేసి అడుగుదాం అనుకుంటున్నా. సో సైజ్ అనేది ఇంతనే ఉన్నాయండి. సో డన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ రావాలి, ఇది మధ్యలో రావాలి. మధ్యలో కాబట్టి ఇలా మధ్యలోకి డ్రాగ్ చేయండి. చూడండి సో వీడియో మధ్యలో రావాలి టైం లైన్ అనేది. సో ప్లే చేయండి ఇప్పుడు. సో చూడండి ఇక్కడ లైక్ స్టార్ట్ లైక్ ఇక్కడ నుండి ప్లే చేద్దాం హాయ్, తర్వాత మధ్యలో ఎంత సడన్గా వస్తుంది చూడండి. సో చూడండి ఇప్పుడు ఏం లేదా, కొంతసేపు ఉండండి. వీడియో అనేది అక్కడికి వచ్చేటప్పటికి చూడండి లైక్ ఎనీ క్వశ్చన్స్ అనేది మధ్యలో వచ్చి చూడండి. సో టైం లైన్ అనేది ఈ విధంగా షార్ట్స్కి యాడ్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైనా సింబల్స్ యాడ్ చేయాలనుకోండి, సో ఫైనల్గా బాయ్ చెప్పాలనుకోండి. సో ఈ 4 డాట్స్ పైన క్లిక్ చేసి ఇమోజీ పైన క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూడండి లైక్ నేను బాయ్ చెప్పాలి అనుకోండి. సో బాయ్ ఆల్ అని చెప్పాలి అంటే సో ఇక్కడ మెనీ సింబల్స్ ఉన్నాయి కదా. సో బాయ్ సింబల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్కడ ఉంది బాయ్ సింబల్? సో ఇక్కడ ఉంది కదా. బాయ్ కానీ హాయ్ కానీ మీ ఇష్టం, ఏదన్నా చెప్పండి, మీ ఇష్టం అది. సో కలర్స్ చేంజ్ చేసుకోండి. సో డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఎక్కడే నేను వీడియో లాస్ట్లో చెప్పండి, మీ ఇష్టం అది. సో కలర్స్ చేంజ్ చేసుకోండి. సో డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఎక్కడే నేను వీడియో లాస్ట్లో. సో ఇలా అన్నమాట వీడియో లాస్ట్లో ఇచ్చేసి సో ఇలా డన్ ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తే సో చూడండి ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి మొత్తం వీడియోని స్టార్టింగ్ నుండి ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏమని ఉంది లైక్ అది కనిపించలేదు కదా. సో చూడండి ఇప్పుడు హాయ్ ఆల్ అని ఉంది. సో ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడండి, హాయ్ ఆల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి లైక్ కొంచెం ఫాస్ట్గా డ్రాగ్ చేస్తాను లాగ్ చేయకుండా. సో ఇప్పుడు చూడండి ఎనీ క్వశ్చన్స్ అని రేజ్ అవుతుంది, ఎనీ క్వశ్చన్స్ అని వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా చూడండి, ఫైనల్గా నాకు ఇప్పుడు బాయ్ అని చెప్తాను నేను. సో చూడండి బాయ్ అని చెప్తున్నా. సో ఇన్ కేస్ మీకు సైజ్ కావాలన్నా కూడా లైక్ ఎడిట్ పైన లైక్ ఇన్ కేస్ మీరు అది ఇంకా పెద్దగా సైజ్ చేసుకోవాలి అంటే చూడండి సో ఇలా క్లిక్ చేశారనుకో ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు సైజ్ అనేది పెద్దగా చేసుకోవచ్చు. సో ఇక్కడికి డన్ పైన క్లిక్ చేశారంటే పైన సో ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అవుతుంది. అంతే అండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు షార్ట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి లైక్ దేని గురించి చెప్తున్నా, నేను ఏదైనా కుకింగ్ గురించి చెప్తున్నా అనుకోండి. సో ఇలా చేయండి అనేసి సో కుకింగ్ వీడియో సో ఏదైనా మీ ఇష్టం. సో ఇలా టైటిల్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలండి మీరు. సో కుకింగ్ వీడియోస్ అని నేను ఇట్లా జస్ట్ ఇస్తున్నా. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో ఏమని ఇస్తున్నా సో చూడండి హ్యాష్ ట్యాగ్ దానికి సంబంధించి. సో కుకింగ్ పైన క్లిక్ చేస్తే హ్యాష్ కుకింగ్ అని వస్తుంది. సో నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ దేనికి ఇస్తున్నా లైక్ యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి సో యూట్యూబ్ షార్ట్స్ చూడండి YOU టైప్ చేస్తాను, నాకు ఇక్కడ వస్తే హ్యాష్ ట్యాగ్. సో ఇలా క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఛానల్ ఇక్కడ నేను విజిబిలిటీ అనేది ప్రైవేటా పబ్లిక్గా అన్లిస్టెడ్. సో ఏది పెడితే మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది చెప్తా చూడండి. పబ్లిక్ అంటే యూజర్స్ అందరికీ వెళ్తుంది, ప్రైవేట్ అంటే మీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే, అంటే మీరు ఎవరికి లైక్ ఎవరెవరైతే చూడాలనుకుంటారు లైక్ ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వెళ్తుంది ప్రైవేట్ అంటే. అన్లిస్టెడ్ అంటే
మీ దగ్గర అంటే మీరు ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి పర్టికులర్గా షేర్ చేయాలని అంటే వీళ్ళు మాత్రమే నా వీడియో చూడాలి అనుకుంటారో వాళ్ళకి అన్లిస్టెడ్లో పెట్టండి. పబ్లిక్ అంటే అందరికీ వెళ్తుంది. అన్లిస్టెడ్ అంటే మీరు ఎవరెవరికైతే లింక్ షేర్ చేస్తారో వాళ్ళు మాత్రమే చూడగలరు. ప్రైవేట్ అంటే మీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు. షెడ్యూల్ అంటే షెడ్యూల్ ఎలా చేస్తాం చూడండి. సో ఇక్కడ నేను వీడియోని అయితే నేను ఇక్కడ పబ్లిక్లో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ పోవాలి కాబట్టి. ఇక్కడ చూడండి షెడ్యూల్ అంటే ఏమి అంటే చూడండి, షెడ్యూల్ అంటే సో ఇక్కడ లైక్ ఎప్పుడు కూడా నెక్స్ట్ డే డేట్ ఉంటుందమ్మా ఇక్కడ. సో ఈరోజు ఎంత డేట్ చూడండి 21 ఈరోజు డేటు, బట్ ఇక్కడ ఏమని ఉంది నెక్స్ట్ డేట్ 22 ఉంది కాబట్టి 21 పైన క్లిక్ చేయండి, ఓకే ఇవ్వండి. సో ఇప్పుడు టైం నేను ఇది అంటే 6 o'clockకి పోస్ట్ చేయాలి ఈవినింగ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇప్పుడు టైం 12 లైక్ చూడండి 12:24 అవుతుంది, 6 o'clockకి అప్లోడ్ చేస్తే లైక్ 6 o'clock ఎలా ఇస్తారు అని అంటే ఇక్కడ ఏం మన బెనిఫిట్ అంటే మనం ఇలా ఒక టైంని లైక్ చూడండి 6 PM ఇలా ఒక టైంని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటేస్తే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి చెప్తాను, ఇలా అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేసి షార్ట్ అనేది ఇప్పుడే అప్లోడ్ అయిపోతుంది. బట్ ఆడియన్స్కి ఎప్పుడు కనిపిస్తుంది అంటే 6 తర్వాతే కనిపిస్తుంది. అంటే మనం అక్కడ ఏ టైంని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ టైం తర్వాతే సో ఆ టైం తర్వాతే ఆడియన్స్కి కనిపిస్తుంది. షార్ట్ అయితే ఇప్పుడే అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్లోకి, బట్ ఆడియన్స్కి ఎప్పుడు కనిపిస్తుంది అంటే 6 పైనే కనిపిస్తుంది. అంటే మనం ఏ టైం ఇస్తామో ఆ టైం తర్వాతే కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ March 21 6 PM తర్వాతే. సో ఇప్పుడు ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు లైక్ ఏదన్నా సమ్ టాయ్స్ గురించి కానీ బొమ్మల గురించి చెప్పేటప్పుడు అయితే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని అంటే చిన్నపిల్లల కోసం చేస్తే ఆ వీడియో ఎస్ అని పెట్టండి. లేదు అందరూ చూడొచ్చు అంటే నో అని పెట్టండి. సో ఏజ్ రెస్ట్రిక్షన్ అంటే బిలో 18 వాళ్ళే చూడాలనుకుంటే ఎస్ అని పెట్టండి. లేదు అబవ్ 18 ఎవరైనా చూడొచ్చు అంటే నో అని ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేసేయండి. సో అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ వీడియో అని ప్రాసెస్ అయిపోయి అప్లోడ్ అయిపోతుంది. సో ఇలా అన్నమాట షార్ట్స్ అయితే ఇలా అప్లోడ్ చేయాలి. సో చూసారు కదా షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగని, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే ల్యాగ్ చేయకుండా వెంటనే లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది చూసేద్దాం, ఓకేనా. ఇప్పుడు చూడండి లాంగ్ వీడియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. సో ఇక్కడ లాంగ్ వీడియో అంటే గ్యాలరీలో మీరు కెమెరాతో ఏ వీడియోనో షూట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏమంటే క్రాప్ చేసేటప్పుడు మీరు షార్ట్గా లాంగ్ వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలంతే. సో చూడండి ఇప్పుడు ఒక వీడియో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో వీడియో ఇలా తీసుకున్నాను నేను ఇప్పుడు. సో ఇది లాంగ్కి షార్ట్కి అంటే ఒక వీడియో అనేది మీరు ఫస్ట్ షూట్ చేసుకునేయండి, అంటే వీడియో తీసుకునేయండి. వీడియో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ పైన క్లిక్ చేయండి, క్రాప్ చేయండి. ఇప్పుడు వీడియో కదా వీడియో రేషియో ఎంత ఉండాలంటే 16:9 ఉండాలి. సో ఆల్రెడీ నాకు సరిపోయింది కాబట్టి సో క్లిక్ చేయండి. సో ఇలా సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో చూడండి వీడియో అనేది ఇక్కడ లైక్ ఎంత రేషియోలో 16:9 పెట్టుకున్నా కాబట్టి వీడియో అనేది నాకు ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో సేవ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్దాం. సో లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం. క్లిక్ చేయండి. సో చూడండి క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ప్లస్ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు వీడియో సో ప్లస్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇప్పుడు ఏదైనా సో ఇందాక మనం ఎక్కడ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం చూడండి, సో ఇక్కడ ఉంది. సో చూడండి ఈ వీడియో సో ఇక్కడ ఉంది కదా, ఈ వీడియో అయితే మనం ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాం. ఇది షార్ట్గా ఉంది. సారీ ఇది షార్ట్గానే వస్తుంది కాబట్టి వెయిట్. సో ఇక్కడ నాకు ఎందుకు షార్ట్గా వస్తుందంటే ఇక్కడ నేను వీడియో పైన క్లిక్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి నాకు అన్ని వీడియోస్ వస్తున్నాయి చూడండి. సో అన్ని వీడియోస్ వస్తున్నాయి. సో ఇందాక నేను ఏది తీసుకున్నాను సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో తీసుకుంటున్నా. సో ఈ చూడండి ఇప్పుడు ఇది వీడియోగా ఉంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి లైక్ టైం లైన్ అవన్నీ అవసరం లేదు. సో డైరెక్ట్గానే మీరు వీడియో అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి లైక్ నేను లైక్ జస్ట్ సింపుల్గానే లైక్ చూడండి ఏదైనా బ్యూటీ టిప్స్ అనుకోండి, జస్ట్ ఇలా బ్యూటీ టిప్స్ అనేది ఇలా ఇచ్చేస్తున్నా. సో బ్యూటీ టిప్స్ పైన సో చూడండి ఇక్కడ టైటిల్ అనేది మనం ఏమని ఇవ్వచ్చు. సో బ్యూటీ టిప్స్ అనేది నేను టైటిల్ ఇస్తున్నాను ఇక్కడ. సో చూడండి బ్యూటీ టిప్స్ సో ఇలా టైటిల్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి సో హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. సో ట్రెండింగ్లో నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్లో నేను దేని గురించి అయితే మనం చెప్తున్నామో వాటి గురించే ఇవ్వాలి మోస్ట్లీ. సో చూడండి ఇక్కడ
సో బ్యూటీ అని 1.6 మిలియన్ ఛానల్స్ ఉన్నాయి. సో బ్యూటీ గురించి. సో ఇలా మీకు నచ్చిన ట్యాగ్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏమైనా ఇవ్వచ్చు. అంటే లైక్ ఇన్ దిస్ వీడియో యూ కెన్ ఫైండ్ ద లైక్ బ్యూటీ టిప్స్, అంటే ఈ వీడియోలో మీరు బ్యూటీ టిప్స్ని చూడొచ్చు. ఇన్ దిస్ వీడియో బ్యూటీ టిప్స్ ఆర్ ప్రొవైడెడ్. సో తెలుగులో కూడా పెట్టచ్చు. సో బ్యూటీ టిప్స్ చెప్తాము. సో ఇన్ దిస్ వీడియో బ్యూటీ టిప్స్ చెప్తాము. సో మీ ఇష్టం. సో ఈ వీడియోలో లైక్ తెలుగు టు ఇంగ్లీష్ కావాలంటే కీప్యాడ్లో మీరు ఇలా పెట్టుకోవచ్చండి. బ్యూటీ టిప్స్ చెప్తాము. బ్యూటీ టిప్స్ చెప్తా చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి. చెప్తారు. ఇదో ఒకటి మీకు నచ్చింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్టాప్ ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో ఇలా బ్యూటీ టిప్స్ చెప్తారు. సో ఇలా అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో అలా సేవ్ అయింది. ఇప్పుడు చూడండి విజిబిలిటీ అనేది మీకు ఆల్రెడీ పబ్లిక్ ప్రైవేట్ అన్నీ చెప్పాను కూడా. సో పబ్లిక్లో పెడుతున్నాను. సో టైమింగ్ చూడండి ఇక్కడ ఈరోజు డేట్ 21. నెక్స్ట్ ఇక్కడ 6 o'clock నేను పోస్ట్ చేయాలి, 6 PM. సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ లొకేషన్ అన్నీ కూడా, సో కమెంట్స్ అన్నీ నేను చూడండి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా ఆన్లో ఇచ్చాను. సో మళ్ళీ తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే వీడియో అనేది ప్రాసెస్ అయిపోయి అప్లోడ్ అయిపోతుంది. ఇంతే. సో ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తారో సో అవి ఎవ్రీడే కూడా అంటే ఒకే టైంకి ఒకే సమయంకే మీరు అవి అప్లోడ్ చేయండి. షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏవైనా ఒక టైం అనేది మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ టైంకి మళ్ళీ ఇక్కడ షెడ్యూల్ చేసేటప్పుడు ఆ టైంని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ టైంకే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసుకోండి. ఇంకొకటి లైక్ మీరు ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసి ఎల్లుండి ఒక వీడియో అప్లోడ్ చేసి అలా అయితే చేయకండి. సో కంపల్సరీ ఎవ్రీడే అనేది ఒకవేళ మీకు వీడియో అప్లోడ్ చేసే ఛానల్ లైక్ వీడియో అప్లోడ్ చేసే టైం లేకపోయినా ఏదైనా మీకు నచ్చిన షార్ట్ అనేది డైలీ కూడా ఒక్కొక్క షార్ట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేసుకోండి. ఎందుకు అంటే లైక్ ఇక్కడ వాచ్ టైమ్ అవర్స్ కానీ లైక్ వ్యూస్ అనేది కానీ ఇక్కడ ప్రతిదీ కూడా యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి సో కంపల్సరీ మీరు ఎవ్రీడే ఒకటన్నా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఒకటిగా డిసైడ్ చేసుకోండి. అంటే అన్ని షార్ట్సే తీద్దామా, అన్ని వీడియోసే తీద్దామా. ఇక్కడ ఏమి అంటే ఒకటి చెప్తారు యూట్యూబ్ వాళ్ళు. సో చూడండి మీరు అన్నీ కూడా షార్ట్స్ తీయాలి అనుకుంటే సో వితిన్ 4 monthsలో షార్ట్స్ అనేది 3 million వ్యూస్ రావాలి మీకు. సో కంపల్సరీ షార్ట్స్కి 3 million వ్యూస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలా. అంటే దగ్గర 3 million వ్యూస్కి లైక్ 3 million మెంబర్స్కి ఈ మన షార్ట్స్ అనేది రీచ్ అవ్వాలా. లేకపోతే వీడియోస్ తీయాలి అనుకున్నప్పుడు లైక్ 1 yearలో మనకి లైక్ 3000 వాచ్ అవర్స్ అనేది మనం తెచ్చుకోవాలి. అంటే ఎయిదర్ షార్ట్స్ తీయాలి అనుకుంటే 3 million వ్యూస్, వీడియోస్ తీయాలి అనుకుంటే 3000 వాచ్ అవర్స్ మనం 1 yearలో కంప్లీట్ చేయాలి. సో ఇలా సమ్ టార్గెట్ కూడా ఇచ్చింది కాబట్టి ఒకవేళ మనము 2 లైక్ వీడియోసే పోస్ట్ చేయాలి అనుకుంటే బట్ డైలీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఎందుకు అంటే ఇక్కడ షార్ట్స్ అనేది లైక్ హయ్యర్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి లైక్ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ డైలీ ఒక షార్ట్ అన్న వీక్లీ వన్స్ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఒక్కొక్క షార్ట్ అయినా డైలీ అప్లోడ్ చేస్తూనే వెళ్ళండి. అప్పుడే మనకి యూట్యూబ్ ఛానల్ అనేది స్టాప్ కాకుండా గ్రో అవుతూ వెళ్తుంది. సో ఇంకొకటి ఇక్కడ మనం ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు థంబ్నైల్స్ క్రియేట్ చేస్తాం. సో ఆ థంబ్నైల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి మీరు లైక్ వీడియో చేసిన తర్వాత ఒక థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ థంబ్నైల్ని మీ వీడియోకి ఎడిట్ చేసుకొని లైక్ కస్టమ్ థంబ్నైల్లో సేవ్ చేసుకోవాలి. అది ఎలా అనేది కంప్లీట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థంబ్నైల్ వీడియో అనేసి ఆ వీడియో పైన క్లిక్ చేసి కంప్లీట్గా చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. సో ఇదన్నమాట. సో కంప్లీట్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి సో నా సజెషన్, నా అడ్వైస్ అయితే ఇలా ఇస్తున్నాను. సో చాలా వరకు లైక్ మీరు సాంగ్స్ కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ ట్రెండింగ్ సాంగ్స్ కానీ లైక్ సపరేట్గా మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు యూస్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కొత్తగా ఛానల్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ రిస్క్ సో మనం కొత్తగా ఛానల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.